మిత్రమా, ఆస్తిని చూసి అధైర్యపడకు. కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. కళ్ళు ముందున్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా అందవు మనకు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు. నువ్వు పతనమయ్యే వరకు. నాకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే బ్రతకడానికి దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు మిత్రమా. మిత్రమా, ఎలుక రాతిదైతే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండవేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బ్రతికున్న వాడికి చెయ్యూతను కూడా ఇవ్వం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం, మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపై భక్తి ఎందుకో, ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకో? కాస్త ఆలోచించు మిత్రమా. మిత్రమా, ఈ రోజుల్లో ఎవరు చుట్టం, ఎవరు పక్కం, ఎవరికి వారే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక బూటకం. అవసరానికి ఒక మాట, అది నెరవేరగానే టాటా. ధనం ఉంటే లేదు గుణం, గుణం ఉంటే లేదు ధనం. ఆప్తుడెవరు, ఆత్మీయుడెవరు, నింద వేయని బంధువెవడు? కష్టమొచ్చినా నష్టమొచ్చినా నీ వెంట నిలిచేదే ఒకటే, అది నీ నీడ మాత్రమే మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక్క బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు కూడా ఒక్క బాధను దూరం చేయలేవు మిత్రమా. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అది సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోష పెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదు మిత్రమా. కొన్నింటిని విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, మరికొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. కొంతమంది అడుగుతారు కదా, చచ్చాక డబ్బులు తీసుకుని వెళ్తావా అని. వాళ్ళందరికీ సమాధానం చెప్తున్నాను, చచ్చాక శవాన్ని తీసుకునేందుకు కూడా డబ్బులు చాలా అవసరం. కాదంటారా? అవసరాలన్నీ కూడా తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తెలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు, జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. మిత్రమా, అడవికి పోయినా కానీ రాముడు రాజే, జూదంలో ఓడిపోయినా కానీ ధర్మరాజు రాజే. వ్యక్తిత్వం ఉన్నోడికి గెలుపుతో సంబంధం లేదు మిత్రమా, రాజ్యంతోని పనిలేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్నా ఎవరైనా రాజే. అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజొకటి వస్తుంది మిత్రమా. ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా 10 మందిలో దోషిగా నిలబడాల్సిందే. ఎంత అందముండి ఏం లాభం, మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం లాభం, మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం, మంచి సంస్కారం లేనప్పుడు? ఎంత పదవి ఉండి ఏం లాభం, మంచివారన్న పేరు తెచ్చుకోలేనప్పుడు? ఎంత ఆస్తి ఉండి ఏం లాభం, నలుగురు నా అనేవాళ్ళు లేనప్పుడు? మిత్రమా, 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో, ఆనందం అయిన వాళ్ళతో పంచుకో, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటే మార్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో, ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటే ఒక యుద్ధమని తెలుసుకో మిత్రమా. ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోడానికి సిద్ధపడతాడు. అలాగే నడక చెదిరిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు మిత్రమా. ఒకటి గుర్తించుకో మిత్రమా, నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచి చేస్తుంది, తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి,
వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాలు మాత్రమే తడుస్తాయి మిత్రమా. జీవితం కూడా అంతే, అందరికీ ఒక్కటే. కాకపోతే మన ప్రయత్న బలం ఎంతుందో అంతే దక్కుతుంది. గమ్యం చేరాలంటే తపన ఉండగానే సరిపోదు. నీతో పాటు ఎంతోమంది నీతో పోటీ పడుతూనే ఉంటారు. వారి ప్రయత్నం వారిది, నీ ప్రయత్నం నీది. నీకంటే ముందు లక్ష్యాన్ని చేరిన వారు చూసి అసూయ చెందకు మిత్రమా. వెనుకబడినంత మాత్రాన ఓడినట్టు కాదు. నీ గమ్యం చేరడానికి సమయం ఉందని ఈసారి గట్టిగా ప్రయత్నించు. తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటావు మిత్రమా. మిత్రమా, ఈ ప్రపంచంలో అతి పెద్ద వేదిక మనసు. ఇక్కడ ఆడినన్ని నాటకాలు ఇంకెక్కడా ఆడలేరు, ఎవరు చూడరు, చూడలేరు కూడా. ఈ రంగస్థలం ఎప్పుడూ ఖాళీగా ఉండనే ఉండదు. ఇక్కడ రకరకాల భావోద్వేగాలు, కుట్ర కుతంత్రతలో కూడిన నాటకాలు నిత్యం ఈ వేదికపై జరుగుతూనే ఉంటాయి. కాదంటారా? మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు, మనం ఎప్పుడు బాధపడతామని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు. మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు మిత్రమా. అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళని వదులుకోకూడదు మిత్రమా. ఒకసారి పుస్తకం రాయడం పూర్తయిపోయాక అదే పుస్తకంలో మళ్ళీ తిరిగి ఎలా రాయలేమో, అలానే జీవితం చివరి అంకంలో మళ్ళీ అదే జీవితం తిరిగి పొందలేము. అందుకే మీ జీవితం అనే పుస్తకంని ఆత్మస్థైర్యంతో అడ్డంకులను తొలగిస్తూ, ఆనందంగా ఊహాగానాలు చేస్తూ, ఆహ్లాదంగా రాస్తూ, ఆనందంగా జీవించడానికి ప్రయత్నించండి మిత్రమా. ఒకరి నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్ళకి చెడు చేయనవసరం లేదు, వాళ్ళే చెడిపోతారు. ఎలా అంటే, చెరువులో నీటి ప్రశాంతతను ఒక రాయి వేసి చెడగొట్టవచ్చు, కానీ కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ ఆ నీటి అడుగుని ఉండిపోవాల్సి ఉంటుంది. అర్థమైందనుకుంటా. పేదవాడికి ఏమీ లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు. బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోతే నేనెలా బ్రతకాలనే భయంతో చేస్తాడు. కాదంటారా మిత్రమా? ధనవంతుడు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలడా? పోనీ బలవంతుడు తన బలంతో మరణాన్ని ఆపుకోగలడా? తెలివి గలవాడు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలడా? పోనీ వైద్యుడు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలడా? లేదు కదా. ఈ 3 నాళ్ల ముచ్చట కోసమా ఈ పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేషాలు? ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం స్వార్థం వీడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుతూ అందరితో ఆనందంగా గడుపుతాం. మంచి మనుషులుగా జీవిద్దాం మిత్రమా. ఒక స్త్రీ తన తల పైకెత్తి ధైర్యంగా మగాడి కలలోకి సూటిగా చూసిందంటే ఆమె అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందని అర్థం. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.